హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందంగా కనిపించాలని ఆడవారు రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో చాలామంది పర్మనెంట్ ట్రీట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు పర్మనెంట్ ట్రీట్మెంట్స్ వల్ల యూజ్ ఏంటి, నిజంగానే ఫేషియల్స్ చేయించుకుంటే కనుక పర్మనెంట్గా ఉంటాయా, హెయిర్కి స్కిన్కి అలాగే లిప్స్కి పర్మనెంట్ ఐబ్రోస్ కూడా మనం చాలా వెతుకుతూ ఉన్నాం. సో ప్రజెంట్ మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి డాక్టర్ మృణాలినీస్ లా ఫ్లోర్ అనే కాస్మెటిక్ క్లినిక్ వచ్చేసామండి. మరి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయో మరి వారిని అడిగి ఇవాళ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. అలాగే మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం హెయిర్ సిరమ్స్ అనేవి చాలా వచ్చాయి. అంటే నైట్ పూట పెట్టాలని చెప్పేసి, ఓన్లీ స్కార్ఫ్ కి పెట్టాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ నైట్ ఓవర్ నైట్ సిరమ్స్ అనేవి వాడడం మంచిది అంటారా, లేకపోతే ఇది కూడా మనకి హెడ్ బాత్ ముందుకు వాడాలా, ఎలా? అంటే సీరమ్స్ ఏం రీజన్ కోసం వాడుతున్నాము అది మెయిన్. ఓకే. ఫర్ వాట్ రీజన్ ఐ యూజింగ్. బేసిక్లీ ఇప్పుడు డాండ్రఫ్ కి వాడుతున్నారా, హెయిర్ గ్రోత్ కి వాడుతున్నారా, జస్ట్ నరిష్మెంట్ కి వాడుతున్నారా? సో దాని బేస్డ్ నా డిపెండింగ్ ఆన్ ద సినారియో. సో మన అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. బట్ సిరం ఉంది కదా అని చెప్పేసి మనకు రీజన్ తెలియకుండానే పెట్టుకోవడం కూడా మనకి హెయిర్ ఫాల్ ఒక రీజన్. కరెక్ట్ మేడం, ఇది ఇప్పటి నుంచి నేను కూడా చూసుకుని పెట్టుకోవాలి. అంటే మామూలుగా రీజన్ ఉంటది. కరెక్ట్. ఆయిల్ అంటే అది జనరల్ మనం చిన్నప్పటి నుంచి చేసేది, అది వేరు. బట్ సీరం కి వచ్చేసరికి ఇప్పుడు ఈ మధ్య వచ్చింది, ఆ సీరం కి కూడా ఒక రీజన్ ఉంటుంది, ఎందుకు క్రియేట్ చేశారు, దానితో ఏం ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి చేయాలి. కరెక్ట్ మేడం. ఫేషియల్ విషయానికి వచ్చేసరికి చాలా మంది పార్లర్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన ఫేస్కి ఏ ఫేషియల్ సెట్ అవుతుంది, ఆయిల్ స్కిన్కి వేరుగా, మనకి డ్రై స్కిన్కి వేరుగా డిఫరెంట్గా వస్తుంది. కొంతమంది చేయించుకున్న తర్వాత వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఫేస్ అంతా బ్లాక్ పోతుంటుంది. బట్ పార్లర్ మాత్రం గోల్డెన్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మెయిన్గా అంటే మన స్కిన్కి తగ్గట్టుగా ఫేషియల్స్లో చేయించుకోవాలంటే ఏం చేయించుకోవాలి? మీ దగ్గర ఫేషియల్కి సంబంధించి ఎటువంటి న్యూగా మీరు చేస్తూ ఉన్నారు? సో బేసిక్లీ మా దగ్గర ఫేషియల్ అని అన్నాం మేము. మా దగ్గర మోస్ట్ కామన్లీ యూజ్ చేసేది కాల్డ్ హైడ్రా ఫేషియల్. బట్ ఇట్స్ యాక్చువల్లీ స్కిన్ ట్రీట్మెంట్. సో అది ఫేషియల్ లాగా కన్సిడర్. మేము ఏం క్రీమ్స్ ఏం వాడము దాంట్లో. సో ఇట్స్ యాక్చువల్లీ ఆ ప్రాసెస్ కాల్డ్ డర్మాబ్రేషన్. ఓకే. దాంట్లో ఇంకా మేము సీరమ్స్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి, హైలోరోనిక్ యాసిడ్ అలాంటివి. ఓకే. అండ్ సో బేసిక్లీ డర్మాబ్రేషన్ ఏం చేస్తుంది, అండ్ పీల్ కూడా వాడతాం. సో ఈ స్క్రబ్స్ వాడతారు కదా సెలాన్స్ లో, అది చాలా డ్యామేజ్ చేస్తుంది స్కిన్. ఓకే. సో పీల్ ఏం చేస్తుంది, కంట్రోల్డ్ డర్మాబ్రేషన్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ అండర్ అవర్ కంట్రోల్. సో డెడ్ స్కిన్ అంతా పోవడానికి. అండ్ డర్మాబ్రేషన్ ఏం చేస్తుంది, మన స్కిన్ పోర్స్ నుంచి ఆ మొత్తం డర్ట్ ని సకప్ చేస్తుంది. సో మీకు ఈ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ 1 to 2 months ఉంటుంది. సో ఆ క్లారిటీ. ఓకే. సో యాక్నీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. అండ్ మేము సీరమ్స్ వాడినందువల్ల దాని అబ్జార్ప్షన్ అది నానో పార్టికల్స్ ఫామ్ లో ఉంటుంది, ద అబ్జార్ప్షన్ ఆఫ్ విచ్ విల్ బి వెరీ డీప్. సో అందుకే మీకు ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్ కూడా చాలా రోజులకి ఉంటుంది. సో దీనికి సెలాన్ ఫేషియల్స్ కి డిఫరెన్స్ ఇది. The effect is long lasting and it's much deeper. మీరు ఎవ్రీ 1-2 months కి చేసుకుంటూ ఉంటే మీ స్కిన్ గ్లోయింగ్ చాలా వేరేగా ఉంటుంది. మీ స్కిన్ టెక్స్చర్, స్కిన్ రీజువినేట్ అవుతుంది. సో యూ విల్ ఫీల్ టోటలీ డిఫరెంట్. ఇది ఎన్ని సిట్టింగ్ లో సెట్ అవుతుందండి మనకి? సిట్టింగ్స్ ఏం లేదండి, వన్ టైం కి మీకు ఇవన్నీ వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ మీరు యాజ్ యూజువల్ ఇంకా మీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే. ప్రైజెస్ ఎంత ఉంటాయి మేడం? రీజనబుల్ ప్రైజెస్. ఓకే. సలాన్ ప్రైజెస్ కన్నా ఐ కెనాట్ సే లెస్ ఆర్ మోర్, బట్ రీజనబుల్ ప్రైజెస్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ. సో మీరు స్క్రబ్స్ అవన్నీ వాడడం కూడా మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. యాక్నీ ప్రోన్ స్కిన్ కి డిఫరెంట్ హైడ్రా ఫేషియల్, యాంటీ ఏజింగ్ కి, బ్రైట్నింగ్ కి, ఇప్పుడు పార్టీకి కావాలని. సో అలాంటి వి యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. మీకు అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. బట్ రెగ్యులర్ గా ట్రీట్మెంట్ కాబట్టి సో యాక్నీ రావడం కూడా తగ్గడము, నీ ఫైన్ లైన్స్, రింకిల్స్ అవన్నీ తగ్గడము, అలాంటి మంచి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. స్కిన్ టైట్నింగ్ ఒక ఇది ఉంటుంది. సో ఆల్ లైక్ దట్ యూ విల్ హ్యావ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఓకే. ఇలా రెగ్యులర్ గా చేయించుకోవడం వల్ల మనకి ఫర్దర్ గా ఫ్యూచర్ గా మన స్కిన్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో అదే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యాంటీ ఏజింగ్ అనుకోండి. మీరు ఇంకా యంగ్ గా అనిపిస్తూ ఉంటారు. ఓకే.
సో మ్యామ్ మామూలుగా మీరు ఆయిలీ స్కిన్కి డ్రై స్కిన్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. మెయిన్గా చాలా మందికి 2 టైప్స్ ఆఫ్ ఒకరికి కాంబినేషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది? వాళ్ళది బెస్ట్ స్కిన్ యాక్చువల్లీ అవునా? టు ట్రీట్. డ్రై స్కిన్ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళకి ఇష్యూస్ తక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో వీళ్ళకి మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది. ఇలా వీళ్ళకి స్పెసిఫిక్ గా ఏమి ఉండదు, వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో మెయింటెనెన్స్ వీళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ మనకి చేయించుకున్న ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇంటి దగ్గర? అందరికీ ఒకటే, వాళ్ళ స్కిన్ తగ్గట్టు ఒక మాయిశ్చరైజర్ అండ్ వాళ్ళకి స్కిన్ తగ్గట్టు ఒక సన్ స్క్రీన్. ఓకే, ఇది ఇంకా డైలీ రొటీన్ అంతే. ఇట్స్ సింపుల్ యాజ్ దట్. మీరు ఎటువంటి బ్రాండ్స్ యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా? నేనా రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ఎక్లాక్ట్ అని, చాలా మంచి బ్రాండ్. ఓకే, ఆమ్నిస్యూటిక్స్, అబట్ రిలేటెడ్ స్కిన్ ప్రొడక్ట్స్. అందరికీ పడుతుందంటారు, కొంతమందికి స్కిన్ అలర్జీస్ కూడా ఉంటాయి. ఏం లేవు, ఇవన్నీ అన్ని హైపో అలర్జెనిక్, నాన్ కామెడోజెనిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఓకే, సో యాక్ని ప్రోన్ స్కిన్ కి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, మెయిన్గా మ్యామ్ మనకి మనం మేకప్ చేసుకోవడానికైనా ఫేషియల్స్ చేయించుకోవడానికైనా కూడా కరెక్ట్ ఏజ్ అనేది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు కూడా యూస్ చేస్తూ ఉన్నారు. సో చిన్నపిల్లలు యూస్ చేయడం అంటే అంత చిన్న ఏజ్ నుంచి యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా మెచ్యూర్ అంటే మనకి 30, 25 వాళ్ళ ఏజ్ వచ్చే వరకు వాళ్ళ స్కిన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అది మంచిది అంటారా చిన్న ఏజ్ నుంచి? యాక్చువల్లీ ఆబ్వియస్లీ మంచిది కాదు. ఓకే, కానీ ఇప్పుడు అందరు చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఏదో అకేషనల్ గా చేసుకుంటే ఇట్స్ ఓకే. అని ఒక డైలీ హ్యాబిట్ లాగా మార్చకుండా చూడాలి. ఓకే, ఆఫ్టర్ మేకప్ రిమూవల్ తర్వాత కూడా ఎటువంటిది కేర్ తీసుకోరు, అలాగే వాళ్ళు వదిలేసి పడుకుంటూ ఉంటారు. చాలా రోజుల తర్వాత వాళ్ళకి పోల్స్ అనేవి రావడము మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలండి? ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకొని లైట్ మాయిశ్చరైజర్ రాసుకొని పడుకుంటే ఓకే. స్కిన్ కేర్ సింపుల్. ఈ మధ్య అన్ని వస్తున్నాయి, కానీ ఏమైనా అవసరం ఉంటే మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే. ఏం ఇష్యూస్ లేకపోతే సింపుల్ మాయిశ్చరైజర్ వేసుకోవడం. ఓకే, కొంతమంది చూస్తూ ఉంటాం ఒక 40 years 45 years లేడీస్ కూడా ఇప్పుడు బాగా అంటే అందరికి అవేర్నెస్ పెరిగింది, అందంగా కనిపించాలని చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో ఆ ఏజ్ వాళ్ళకి చేయడం వల్ల అంటే స్కిన్లో ఎటువంటి ప్రాబ్లం వస్తుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇంకొకటి ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి స్కిన్ అనేది త్వరగా గ్లోనెస్ వస్తుందా వాళ్ళకి? మరి వస్తుంది. ఓకే, ఏ ఏజ్ కైనా స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా గ్లో వస్తుంది, ఎందుకంటే మేము వాడే ప్రోడక్ట్స్ అలాంటివి. ఓకే, ఏ ఏజ్ కైనా రెక్టిఫికేషన్ డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, అలాగే మేకప్ తో పాటు చాలా మంది పర్మనెంట్ లిప్స్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు కదా. లిప్స్ కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంది? లిప్స్ కి మోస్ట్ కామన్లీ ఎవరు వస్తున్నారంటే ఫిల్లర్స్ కోసం వస్తారు. ఓకే, అండ్ కలర్ కోసం. ఓకే, చాలా మందికి డార్క్ లిప్స్ ఉన్నాయి, అది లైట్నింగ్ కోసం వస్తున్నారు. ఓకే, లేకపోతే దాని తర్వాత ఏమన్నా ఇప్పుడు సెమీ పర్మనెంట్ మేకప్ లో బ్లష్ అని వస్తుంది. సో ఒక లైట్ టింజ్ ఆఫ్ ఆరెంజ్ కానీ, పింక్ కానీ, రెడ్ కానీ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో దట్ జస్ట్ గ్లాస్ వేసుకొని వదిలేయచ్చు. ఓకే, ఇది నాట్ యూస్ లిప్స్టిక్. సో ఇది యువర్ చాయిస్ వాళ్ళది. సో మన లిప్స్ కి మనం చేయడం వల్ల ఏమన్నా అంటే కొంచెం అవి పడకపోవడం కానీ, రియాక్షన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుందా? ఫస్ట్ టెస్ట్ చేస్తాం. టెస్ట్ అంటే ఎలా? సో ఆ పిగ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం ఇట్లా ఇంజెక్ట్ దాకా చేసి వాళ్ళకి రియాక్షన్ ఏమైనా ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. మీరు అన్నట్టుగా చాలా మందికి పైన వచ్చేసి చాలా బ్లాక్ ఉంటుంది, కింద ఓన్లీ కొంచెం కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వారికి ట్రీట్మెంట్ ఎన్ని సిట్టింగ్ లో సెట్ అవుతుందండి? మినిమం 3 సిట్టింగ్స్ లో. సో పిగ్మెంటేషన్ లైట్నింగ్ అని అంటాము. ఓకే, సో అది సెమీ పర్మనెంట్ మేకప్ కిందకే వస్తుంది. సో ఫస్ట్ కలరింగ్ బ్లషింగ్ చేయాలన్నా ఫస్ట్ ఏమైనా డార్క్నెస్ ఉంటే ఫస్ట్ దాన్ని లైట్నింగ్ చేసి కలరింగ్ చేస్తాం. ఎన్ని రోజుల వరకు మన కలరింగ్ అనేది ఉంటుంది అలా? 3 to 5 years ఉంటుంది. 3 to 5 years ఉంటుంది. ఓకే, ఓన్లీ మనకి గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది, ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఓకే, అలాగే పర్మనెంట్ ఐబ్రోస్ కూడా మనం చాలా ఈ మధ్య కాలంలో ఫేషియల్ చేయించుకోకపోయినా, హెయిర్ కేర్ తీసుకోకపోయినా ఐబ్రోస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా లేడీస్ అందరూ చేయించుకుంటున్నారు. సో పర్మనెంట్ ఐబ్రోస్ కి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? నా దగ్గర ఇందులో కూడా అంటే రకాలు ఉంటాయండి, టైప్స్ ఉన్నాయి. ఓకే, మైక్రో బ్లేడింగ్ అని ఉంది ఒకటి, నానో బ్రోస్ అని ఉంటుంది, ఓకే, ఆంబ్రే బ్రోస్ అని ఉంటుంది. ఎక్కువగా ఏం చేయించుకుంటూ ఉంటారు? నానో బ్రోస్ అండ్ మైక్రో బ్లేడింగ్. డిఫరెన్స్ ఏంటి రెండిటికి? మైక్రో బ్లేడింగ్ బ్లేడ్ తో చేస్తాము. ఓకే, నానో బ్రోస్ ఇస్ విత్ డర్మా పెన్ లాంటిది ఉంటుంది ఒకటి. సో విత్ దట్ కార్ట్రిడ్జ్ తో చేస్తాం.
ఓకే. అంటే మామూలుగా ఉన్న ఐబ్రోస్‌ని మీరు థిక్‌నెస్ చేస్తూ ఉంటారా? చాలా మందికి ఒక సన్న లేయర్ మాత్రమే ఉంటుంది. అవును. బట్ వాళ్ళకి థిక్‌గా ఉండాలి. చాలా మందికి చూస్తూ ఉంటారు. మాకు కూడా ఇలా ఉంటే బావుంటుంది అనుకుంటూ ఉంటారు కదా! అది మేము మ్యాపింగ్ చేస్తాం ఫస్ట్ ఐబ్రోస్. ఓకే. కరెక్ట్ వాళ్ళ ఫేస్ కాంటోర్‌ని మ్యా ప్రకారం హ్మ్. మ్యాపింగ్ చేసి, వాళ్ళకి ఎలా నచ్చింది, నచ్చిందా లేదా, ఇంకా థిక్‌నెస్ కావాలా, షేప్ ఎలా ఉంది, హ్మ్. షేప్ మేము వాళ్ళకి ఫేస్ ప్రకారం షేప్ ఇస్తాము. హుహు. కానీ వాళ్ళకేమైనా మోడిఫికేషన్స్ ఉంటే దానికి కొంచెం చేంజెస్ ఇచ్చి, ఓకే. దాన్ని ఫైనలైజ్ చేసి దెన్ వి స్టార్ట్ ద ప్రొసీజర్. ఎలా ఉంటుందంటే అంటే మీరు కొంచెం నేను చూసాను కొన్ని యాడ్స్‌లలో కుచ్చుతూ ఉంటారు. పెయిన్ ఉంటుందా అది? నమ్మింగ్ క్రీమ్ పెడతామండి ఓకే. ఫస్ట్. నమ్మింగ్ క్రీమ్ పెడతాం కాబట్టి పెయిన్ ఏం తెలవదు. ఓకే. అంటే ఎన్ని సిట్టింగ్‌లో సెట్ అవుతుంది? ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ ఐబ్రో కావాలంటే ఎన్ని సిట్టింగ్ పడుతుంది? మెయిన్ సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్ అండి. ఓకే. దాని తర్వాత ఏమైనా ఫేడ్ అయితే 2 టచ్ అప్స్ అలా ఇస్తాం. ఓకే. మనం ఇంటికెళ్ళిన తర్వాత మీరు ట్రీట్మెంట్ మనకయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత అంటే ఫేస్ వాష్ చేసుకోవడం కానీ అవి చేస్తూ ఉంటాం కదా! ఒక సో 2, 3 డేస్ వాటర్ టచ్ అవ్వద్దు. 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 ఓకే. ఎందుకంటే నీడ్లింగ్ చేస్తాం కాబట్టి హుహు. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి పోస్ట్ కేర్ ప్రతి పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం పర్సనల్‌గా. సో, ఓకే. చాలామంది కొంతమంది డౌట్ ఏంటంటే మనం ఒకసారి చేయించుకుంటే మళ్ళీ ఇంకా పెరగవు అలాగే ఉంటాయని చాలామంది హెయిర్‌ని ఏం అనుకుంటూ టచ్ ఉంటారు. చేయట్లేదు. ఓకే. ఇదంతా స్కిన్ మీద చేస్తాం కాబట్టి హెయిర్‌కి ఏం సో ఎక్స్‌ట్రాస్ సంబంధం వస్తే ఉండదు. మనం వస్తుంది. చేయించుకోవాలి. అంతే. ఎక్స్‌ట్రాస్ ఓకే. వస్తూ ఉంటాయి. అట్లా ఏం లేదు. ఓకే. అంటే పర్మనెంట్ మీ అనగానే రెగ్యులర్ హెయిర్ గ్రోత్ ఉంటూ ఉంటుంది. దానికి ఓకే. ఏం ఎఫెక్ట్ ఉండదు. ఓకే. పర్మనెంట్ అనగానే అలాగే ఉంటే ఇంకా హెయిర్ పెరగదు అని చాలా మంది అంటే అనుకుంటూ మీ హెయిర్ ఏం ఉంటారు. షేప్ చేయట్లేదు కదా! ఓకే. సో, దాన్ని ఏం టచ్ చేయట్లేదు. ఓకే. సో మీ మనం ఎక్కడ రెగ్యులర్ చేయించుకున్నా ఎక్స్‌ట్రాస్ అనేది సేమ్. పెరుగుతూనే ఉంటాయి. ఉంటుంది. సో ఇది కొంచెం డౌట్ ఉందండి చాలా హ్మ్. మందికి. ఈవెన్ నాకు యాహ్! కూడా అంటే మామూలుగా చేయించుకుంటే ఒకటేసారి ఉంటదని నేను యాహ్! అనుకున్నాను. యాహ్! ఓకే. సో, మ్యామ్ ఇప్పుడేమైనా ఆఫర్స్ ఏమైనా నడుస్తున్నాయా? మీరు కొత్తగా పెట్టారన్నారు కదా! ఇప్పుడు ఈ మంత్ ఉమెన్స్ డే ఉండే కాబట్టి నేను ఓకే. ప్యాకేజెస్ మీద 15% ఆఫ్ పెట్టానన్నమాట. ఓకే. అని ఏ ప్యాకేజెస్ తీసుకున్నా 15% ఆఫ్ పెట్టాను. ఓకే. అంటే మెయిన్‌గా అంటే మీ దగ్గర ఎక్కువగా వచ్చే క్లయింట్స్‌కి కానీ, ఎవరు కానీ ఎక్కువగా ఏది ఇష్టపడుతూ ఉంటారు? మీరేం సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి? మోస్ట్ కామన్ నా దగ్గరికి వచ్చేది హైడ్రా ఫేషియల్స్‌కి అండి. హైడ్రా బికాస్ ఫేషియల్స్‌కి. వచ్చే రిజల్ట్స్ చాలా బాగుండి మెయింటెనెన్స్‌కి చాలా ప్రిఫర్ చేస్తున్నారు అందరు యాహ్! ఈ మధ్య. ఓకే. సో, అది హైడ్రా ఫేషియల్, స్కిన్ పీల్స్, హ్మ్. లేజర్ హెయిర్ రిమూవల్.